80,000 కాదు 80 lakhs. సెకండ్ దానికి 5 lakhs. ఇప్పుడైతే కరెక్ట్ పంబాలున్నాం. చూడండి పంబాల అసలు జనాలు అంత తక్కువ ఉన్నారంటే ఒక్కరు ఎట్లున్నాను అంటే ఉన్నారనుకో 10-20 మంది లైన్ ఉండరు, ఒక్కొక్కరు వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే మనం హైదరాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్ర అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడైతే మనం డే 38 డే రోజు ఈరోజైతే మనం మన సన్నిధానం నుంచి కిందికి దిగుతున్నాం పంబా నుంచి మనం అయితే నిలక్కల్ వెళ్ళిపోతాం. నిలక్కల్లో మనం డైరెక్ట్ బస్ త్రివేంద్రం బస్ ఎక్కేసి అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ త్రివేంద్రం వెళ్తాం. త్రివేంద్రం మన పద్మనాభ స్వామి ఉన్న టెంపుల్, ఆ దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు మన సన్నిధానం నుంచి కిందికి మనకి పంబా 9 kilometers ఉంటుంది. స్వామి అందరికీ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కని నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ కొట్టరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయాలి. అంటే వాళ్ళ పాదయాత్ర పెట్టిన ఉంటారు, వాళ్ళకి వీడియో షేర్ చేయరి. లైక్ కొడితే ఏమైతే అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, వాళ్ళకి వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుంది. స్వామి అందరికీ. ఇప్పుడు మనమైతే పంబా వెళ్ళే రూట్లో ఉన్నాం, దారి మధ్యలో ఉన్నాం. ఇక ఈ రూట్లో ఎట్లుంటుందంటే ఫస్ట్ మెయిన్ అసలైన రూట్ ఏమో అక్కడ సైడ్. మనం ఇప్పుడు అక్కడ సైడ్ మన చెట్లు అవతల సైడ్ సామి వస్తుంది చూసాం, ఒక సామి వస్తుండు, సామి కనడితో ఈడ వస్తుంది చూసాం, ఆ కిందికి వెళ్ళి వస్తుంది ఆయన. అసలైన రూట్ అది మెయిన్ రూట్. మేము అక్కడ నుంచి కాకుండా మనం వేరే రూట్ ఉంటుంది, మొత్తం బండలు వేసి ఉన్నాయి కనడుతున్నాయి, ఒక బండలు. ఈ రూట్ నుంచి వస్తున్నాం. ఎందుకంటే మనకి ఇద్దరు ఉన్నారు కన్నా సాములు, వాళ్ళకి ఎక్కడ నుంచి తీసుకోమనుకున్నాను ఇబ్బంది, ఎందుకంటే పాదయాత్ర వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతా అని చెప్పి ఇట్లా తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక చూద్దాం మన వాళ్ళ కష్టాలు అవన్నీ ఎట్లుంటాయో. మనం వస్తాం కదా, వాళ్ళు అట్లనే తీసుకోమనుకున్నా అని పాదయాత్ర రాకపోయింటే నేను అట్లనే తీసుకోతుండే. వాళ్ళని ఎట్లా ఉంటుందో చూపిస్తుండే, ఏడిపిస్తాం అనుకున్నా. ఎందుకు ఏడిపోయామని ఇట్లనే తీసుకొచ్చేసి ఇప్పుడైతే మనం డే 38 ఈరోజు మనం కిందకి దిగిపోతాం. దర్శనం చూడరు ఎవ్వరు, ఖాళీ. అసలు మీకు ముందు చూపిస్తాం పని నేను కలిగిన లైనే లేదు, అంతా ఖాళీ ఉంది. 4th టైం దర్శనం ఈరోజు 4th టైం దర్శనం. ఒక్కరు ఎట్లున్నాను అంటే ఉన్నారనుకో 10-20 మంది లైన్ ఉండరు, ఒక్కొక్కరు వస్తారు. అంతా ఖాళీ ఉంది చూడరు. 18 మినిట్లు అసలు గుంజలే అంతా ఖాళీ ఉంది. మొత్తం ఖాళీ. వీడియోలో మాత్రం మస్తు పెట్టిరు. కానీ ఈరోజు డేట్ కనీసం డే చూపి అనగా డే ఒకసారి నీ ఫోన్ డే చూపి అవతల డే చూపి డేట్ చూడరు. ఇది January 12 చూడరి, January 12 ఎంత ఖాళీ ఉంది. ఇప్పుడైతే మా కన్యస్వాములు ఉన్నారా అక్కడ ఈడే ఉన్నారు, గెలుతారు వాళ్ళైతే మనకి ఇలా బాణం కూర్చొస్తారు. ఇక ఎందుకంటే పోతరా మనం పులిమేడ నుంచి వస్తాం కదా, వాళ్ళకి మాకు దాకది, మన చిన్న పాదం దాకది, పెద్ద పాదం దాకది, పంబ కూడా దాకది మాకు. వాళ్ళు ఇక్కడ తీసేసుకుంటారు, బాణం తీసేసుకొని మన శరంగుతి అలా కూర్చొస్తారు. ఇక అదే పెట్టేస్తారు. ఇంకోటి మేము ఏమైందంటే ఆ రూట్ నుంచి పోకుండా ఈ రూట్ నుంచి పోతున్నాం. మనం దిగే రూట్ అలాగే ఉంటుంది తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. వేరే అంటే శబరిమల పోయిన వాళ్ళకి తెలుసు. శబరిమల పోయిన వాళ్ళకి మన ట్రాక్టర్ దారి ఉంటుంది తెలుసా, ఆ ట్రాక్టర్ దారి ఉంటుంది చూసాం, ఆ దారి అసలైన దారి కిందికి పోయేది. అంటే మెయిన్ ఫస్ట్ దారి అదే, ఇది సెకండ్ మన అంటే దాని తర్వాత వేసిన దారి ఇది. మనకు చేతికన్నా ఈ శరంగుత్తి వాళ్ళకాడ ఎట్లా అంటే మనకి మాలికాపురం మంజుమాతను తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తారు. ఊరేగింపు చేసుకొని ఇక్కడికి వస్తారు. ఈ శరంగుత్తి ఇక్కడికి వచ్చి అంటే ఆమెను చూపిస్తారు. ఎట్లా అంటే ఈసారి కూడా కన్నసాములు వచ్చారని చెప్పి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆమెను ఎక్కడున్నా అక్కడ పెట్టేసి మళ్ళీ పెడతారు. అంటే ఆమెకు చూపిస్తారు ప్రతి సంవత్సరం మన కన్నసాములు వస్తారు అన్నట్టు ఇక్కడ గుర్తింపు. అది ఇక్కడ క్లారిటీ పెడతా ఒక నిమిషం ఆధారి. ఇంకో ఈడ అక్కడ వచ్చేసేయాలి మాలికాపురం మంజుమాతని. అంటే 20వ తారీఖు అంటే పడి 18వ తారీఖు ఉంటుంది. 20వ తారీఖు కరెక్ట్ మళ్ళీ ఊరేగింపు ఉంటుంది ప్రతి సంవత్సరం, January 20వ తారీఖు. చూడండి ఎట్లుంటుంది. చిన్న పదం సెకండ్ దారి, ఫస్ట్ దారి ఫస్ట్ ఏమో మనకి మెయిన్ దారి, ఏమో సెకండ్ కట్టిన మెట్ల దారి, దాని పక్క నుంచి కిందికి పోయేది. అమ్మ ఎందుకు ఇట్లా పోదాం అనిపిస్తుంది నాకు మెట్ల నుంచి. ఇగో ఎక్కడికి ఉండదు, ఇటు జారుతూ ఉంటుంది. ఇగో
ఎట్లా దిగుతుంది ఆయన అయితే మనం పంబాకు వచ్చేసాం. పంబా గణపతి గుడిది మన వెనకాల ఉన్నది. ఇక్కడ బంద్ చేసేసి క్లోజ్ చేసారు. కిందికి దిగిపోయినాం. అప్పుడు మేము పంబాల స్నానం చేసేసి స్నానం చేసి ఇది ఏంటంటే వెనకాల బ్యాగు ప్రసాదం డబ్బలు వెనకాల పంబా గణపతి. మనకు సన్నిధానంలో ఫోటో వీడియో తినేది తీసిన తర్వాత తీసాను నేను. స్నానం చేస్తాం లేకపోతే బస్ స్టాండ్కి వెళ్ళిపోయి డైరెక్ట్ త్రివేంద్రంకి వెళ్ళిపోతాం. ఇప్పుడు త్రివేంద్రం కాదు నెలెక్కలు అవుతాం. డైరెక్ట్ పంబాకి మేము 1.5 అవర్లో వచ్చేసాం. ఈ నుంచి నెలెక్కలు వెళ్ళిపోవాలి. స్వామి శరణమయ్యప్ప అయిపోయి మళ్ళీ సమస్తం మళ్ళీ ఏడాది. ఇప్పుడైతే కరెక్ట్ పంబాలు ఉన్నాం. చూడండి పంబాల అసలు జనాలు ఎంత తక్కువ ఉన్నారంటే వీడియోలో మాత్రం మస్తు పెట్టిర్రు. బస్సులో కూడా ఎంత ఖాళీ ఉన్నాయో ఖాళీ. అయితే మనం మన ఇద్దరు సమయంలో కనసంలో ఓతుర్రు ఇద్దరు. ఇగో ఈ సమయం ఇంకో సమయంలో ఇద్దరైతే సహాయం చేయడానికి పోయారు పంబాల. ఇక నేను డైరెక్ట్గా త్రివేంద్రం వెళ్ళాక రాత్రి డైరెక్ట్ స్నానం చేస్తాను ఫ్రెండ్స్. స్నానం చేయాలి. ఈ నుంచి పంబాయి వచ్చినాము. పంబాల బస్ ఎక్కి నిలక్కల్ వెళ్తాం. నిలక్కల్ నుంచి 14 నెంబర్ మన పార్కింగ్ దగ్గర మన పాదయాత్ర ఇవన్నీ ఉంటాయి. లగేజెస్ అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ నుంచి తీసేసుకొని ఆల్రెడీ గోన్ స్వామి ஓடல வெளியே ஓரமாக்கி சொல்லிட்டாங்க. இல்லை சாமி கூட்டம் வருது கூட்டம். சரி ரெஸ் வருது. వెయిట్ 2 minutes ఓన్లీ 2 minutes ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో నుంచి వద్దు పోవాలని అంటుంది. సరే కరెక్ట్ మనం పంపాలి. ఇక్కడ సబ్బులు అవన్నీ ఏం యూజ్ అవుతుంది. ఎంత ప్యూర్ ఉన్నాయి వాటర్. కరెక్ట్ ఇప్పుడు మనం పంబా నుంచి 1 kilometer అయితే నడవాలి. 1 kilometer అంటే 1 kilometer కాదు 950 meters ఎంత ఉంటుంది. 1 kilometer దగ్గర నడిస్తే మనకి బస్ స్టాండ్ వస్తుంది. ఆ నుంచి డైరెక్ట్ మనకి త్రివేంద్రం ఉంటాయి. త్రివేంద్రం బస్ ఎక్కి వెళ్ళిపోతాం. కూర్చుకుంటున్నాయి రోడ్డు. ఎందుకంటే రోడ్డు నడవకుంటే ఇంకా 2 days 3 days అయినా కూడా నా పాదాలకు గెలుస్తుంది ఆ స్పర్శ. చాలా గట్టి కూర్చుకుంటున్నాయి. మీకు జ్యోతి వచ్చి చూపించలేను కదా కొండ. ఇప్పుడు నేను చూపిస్తానండి. అందులో మధ్యలో వస్తుంది. అది నిజం. ఏదో చూపిస్తున్నా అనుకోకూరి. అది శబరిమల నుంచి కూడా కనబడుతుంది. అదే కొండ సేమ్. మనకు పంబా బస్ స్టాండ్. ఈ నుంచి మనకి త్రివేంద్రం బస్సులు ఉంటాయి. ఒక 1 hourకో 1.5 hourకో ఒకటి వస్తూ ఉంటాయి. ఇప్పటికీ మనమైతే మన శబరిమల సన్నిధానం అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం కరెక్ట్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే చేసాం. ఇక రాత్రి మాకైతే రాని 10 అయిపోయింది. ఇది తర్వాత లెఫ్ట్ సైడ్లో గాడున్నాం. ఇక్కడ వండుకొని దాని తర్వాత మార్నింగ్ దర్శనం చేస్తాం. కరెక్ట్ మాకు దర్శనంకి అయితే 2.5 hours పట్టింది. కరెక్ట్ 7 o'clock పోతే 10 o'clock బయటికి వచ్చినాం. 3 hours అయింది. 3 hours. మస్తు రష్ ఉంది. మాకు టైమింగ్ ఏమైంది బోధ లేచి వెళ్ళిపోకుంటాం. కానీ కాలే మాతోటి ఇక మస్తు కాలు ఆసి పద్మనాభ స్వామి టెంపుల్ కదా అవుతున్నాం. కరెక్ట్ ఆడ నుంచి మనం ఇక రేపు మార్నింగ్ అయితే బయలుదేరుతాం. ఇంకా ఫ్లైట్కి చూడండి మన బ్యాక్ సైడ్ ఉంది పద్మనాభ స్వామి టెంపుల్. 3 hours పైన అవుతుంది. మన శివరిమల కంటే ఎక్కువసేపు అవుతుంది దర్శనం అయితే మనకి. ఇదే ఎక్కువ డేంజర్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రావాలి. అదొకటి మెయిన్. వాటర్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రావాలి. షర్ట్ వేసుకోవద్దు, పంచ్ వేసుకొని రావాలి. ఇంకా చూడాలి మస్తు ఉంది ఆడుతున్నా. అట్లే రావాలి. అది లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే. అంటే లేడీస్ అయితే మనకి ఫుల్ డ్రెస్ ఉంటుంది. ఫుల్ డ్రెస్ ఉంటే అది వేసుకొని రావాలి. చూపిస్తాయి ఇంకా చూడాలి. అంటే ఫుల్ ఇట్లా చీర కట్టుకుని రావాలి అట్లా. ఇప్పుడు పద్మనాభ టెంపుల్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా బయటికి వెళ్ళి బీచ్ కాడ సన్సెట్ చూద్దాం అంటారు మా స్వామిని చూసేసి
ఇప్పుడైతే మనం కరెక్ట్ కోలం బీచ్ దగ్గర ఉన్నాం. బాబా సన్సెట్ అయితే అయిపోయింది. సన్సెట్కి వచ్చినాం. మా స్వామిలు సన్సెట్ అనుకో కానీ సన్సెట్ అయితే ఏం లేదు, అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఫ్లో కూడా మస్తు వస్తుంది. లైట్ హౌస్, అమ్మా లైట్ హౌస్ ఉందా? వేవ్స్ మాత్రం మస్తు వస్తున్నాయి. నేను స్నానం చేద్దాం అనిపిస్తుంది కానీ మనం మాడలు ఉన్నాం కదా, అందుకని ఇంత ఓతలి లోపలికి. మస్తు మంది పతంగా ఎగరేస్తారు ఇక్కడ. స్కూబా డైవింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం మార్నింగ్ రావాల్సిందే. పతంగా ఎగరేస్తుండవు. గ్రీన్ కలర్ పతంగా నడుతున్నా. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది కానీ ఇంకా మేము ఏం చేస్తలేం. వస్తుంది కొంచెం బ్లాక్ వస్తుంది, కొంచెం ఆగండి. ఈరోజు అయితే మనం లాస్ట్ డే ఇన్ కేరళ. రేపు మార్నింగ్ మనమైతే కేరళ వదిలేసి మన తెలంగాణ స్టేట్కి వెళ్ళిపోతాం. ఎట్లా అంటే టికెట్స్ ఉంటాయంట. ఒకటి 40 రూపీస్ అంట. రేపు మార్నింగ్ రిజల్ట్స్ వస్తాయంట. ఫస్ట్ లాక్కి 80,000, సెకండ్ ఫస్ట్ ప్రైజ్కి 80,000 కాదు 80 lakhs, సెకండ్ దానికి 5 lakhs, థర్డ్ దానికి 1 lakh, ఫోర్త్ దానికి 5,000, ఫిఫ్త్ దానికి 2,000, సిక్స్త్ దానికి 1,000, సెవెంత్ దానికి 500, ఎయిత్ దానికి 100 ఉంది. 100 ఇచ్చి లాస్ట్ ప్రైజ్. ఇది రిజల్ట్ రేపు మార్నింగ్ వస్తా అంట. రేపు సాయంత్రం 4 o'clock వస్తా అంట. 40 రూపీస్ నంబర్. దిస్ నంబర్, వేర్ ఈస్ దిస్ నంబర్? ఆహా, బిగ్గెస్ట్ నెంబర్. ఓహో, అది నెంబర్ అంట ఇక్కడ. అది మొత్తం మన ఈ త్రివేంద్రంలో చాలా వరకు అయితే మనకి లాటరీసే ఉన్నాయి. ఇప్పుడైతే మన హోటల్ ఇగో ఇది తీసుకున్నాం. 800 ఇది. మనకు ఒక వాష్రూమ్ ఉంది, 2 beds ఉన్నాయి. మేము ముగ్గురం ఉంటాం. ఒక అన్న, అదే మన ఇద్దరు కనసాములు, నేను ఒక ఇద్దరు. బాగుంది రూమ్ మాత్రం. మేము ఆల్రెడీ పోయినసరికి ఇదే రూమ్లో ఉన్నాం. అంటే ఇదే రూమ్ అంటే ఇదే హోటల్లో ఉన్నాం, వేరే రూమ్లో ఉన్నాం. అట్లా ఇది 800 పడ్డది మనకి. 800 కదా, 800 పడ్డది. 24 hours ఉంటుంది. ఇక రేపు మార్నింగ్ ఎట్లా మనకు ఫ్లైట్ ఉంది, వెళ్ళిపోతాం. ఆ అన్న ఒకటి ఉంటాడు, అన్న అక్కడ ఉంటాడు. ఆయన ఇంకా 2 days ఉంటాడు. రేపు మాత్రం మనం తిరిగి హైదరాబాద్కి చేస్తున్నాం. 37 అంటే 38, 39 days, 40 days. 40 days తర్వాత మళ్ళీ మనం తిరిగి హైదరాబాద్కి వచ్చేస్తాం. రేపు మార్నింగ్ లేచి స్నానం చేసి ఇక తిరిగి అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. ఈరోజు డేట్ 14th. ఇక 7:25 ఉంది మనకు ఫ్లైట్. మనకి ఎప్పుడు మళ్ళీ 9 o'clockకి 9:30కి మేము అక్కడ ల్యాండ్ అవుతాం. మనం రాకముందుకు ఆల్రెడీ ఫ్లైట్ రెడీ ఉంది, వెళ్ళిపోతున్నాం కదా. ముఖ్యంగానే ఆల్రెడీ మా ఫ్లైట్ అనేది రెడీ ఉంటే ఇక మేము బోర్డింగ్ చేసుకొని వచ్చేసాం. ఇంకా మేమే లేట్ అనుకుంటాం నాకు తెలిసి. In the overhead bins above your attitude and small bags under the seat in front of you, excluding row 1 and the emergency exit room. Thank you. కరెక్ట్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఎన్ని మినిట్స్ ఉంది మనకి? 20 minutes ఉంది మనకి స్టార్ట్ కానీ. 10 minutes ఉంది. ఇంకా హైదరాబాద్కి అయితే 9-10 కల్లా రీచ్ అయిపోతాం. ఇంకా మనం గాడ్స్ ల్యాండ్ అయితే వదిలేసి హైదరాబాద్కి వచ్చేస్తాం. మన హైదరాబాద్ ఈ సీట్ అడగడం అనుకున్నాం, అట్లా అడగలేకపోతున్నాం. ఎందుకంటే మా సాంగ్ ఫస్ట్ టైం కదా, అట్లా టికెట్ సీట్ లాగా కూర్చోడదాం అనుకున్నాం. మన కూర్చున్నా 2 times కూర్చున్నాను సీట్ దగ్గర. అట్లా మనం మహాపాదయాత్ర అయితే కంప్లీట్ చేసుకొని మనం కాడదాన్ అయ్యప్ప సేవా సమితి కాడదాన్ అయ్యప్ప దేవాలయంకి అయితే వచ్చేసాం. సేమ్ మన శబరిమల ఎట్లుందో సేమ్ అట్లనే ఉంటుంది. మన నెయ్యాభిషేకం మార్నింగ్ 5 o'clock 5:30 నుంచి 12 o'clock వరకు అవుతుంది. మళ్ళీ సాయంత్రం ఏమో పుష్పాభిషేకం అవుతుంది. దాని తర్వాత మన భస్మాభిషేకం నెయ్యి మన జ్యోతి కూడా కనబడుతుంది. వెనకాల బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ పైన జ్యోతి పెడతారు. వెల్కమ్ టు హైదరాబాద్. స్వామి శరణం అయ్యప్ప. ఇప్పుడు మనం కాడదాన్ అయ్యప్ప దేవాలయం దగ్గర ఉన్నాం. వెనకాల చూస్తారా
సేమ్ డిట్ టు డిట్ మన అయ్యప్ప స్వామి టెంపుల్ ఎట్లుందో అక్కడ చెంపలపల్లి ఎట్లుందో సేమ్ అట్లనే ఉంటుంది. ఇక్కడ మనకు జ్యోతి దర్శనం కూడా అవుతుంది, ఈ నెయ్యాభిషేకం అవుతుంది, ప్లస్ పూలాభిషేకం, భస్మాభిషేకం, అన్ని అభిషేకాలు ఎక్కడ మన శబరిమల ఎట్లయితే సేమ్ అట్లనే అవుతాయి. ఈరోజైతే డే 15th, ఈరోజు నా బర్త్డే. అట్లని ఇంకోటి నేను మాలగా తీసేది ఈరోజే. మళ్ళీ అయ్యప్ప దయ ఉంటే మళ్ళీ ఎప్పుడు పాదయాత్ర అవుతుందో, మళ్ళీ మాల ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. మనం అనుకోద్ది ఏది, మనం అయ్యప్ప ఎట్లా అనుకుంటే అట్లా అవుతుంది. మనం పాదయాత్ర అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని, అంటే ప్రతి ఒక్కరు కాడా నుంచి 36 మంది వెళ్ళినాం. 36 మందికి ఏం కాకుండా ఒక మా హరీష్ అన్నకి చిన్న యాక్సిడెంట్, అంత పెద్ద యాక్సిడెంట్ కాదు, దాని తప్పించి ఇంకేం కాలేదు. ప్రతి ఒక్కరు అయితే సేఫ్గా రీచ్ అయిపోయినాం. ఈసారి అంతా మంచి యాత్ర ఎప్పుడు కాలేదు. పోయినసారి కూడా అయింది, కానీ పోయినసారి అయితే మస్తు వర్షాలు, ఆ వర్షాలు పోలిస్తే ఈసారి మస్తు అంటే చాలా మంచి అయింది. పోయినసారి కంటే ఈసారి చాలా మంచి అయిపోయింది యాత్ర. అట్లని ప్రతి ఒక్కరం కాడా నుంచి 36 మంది ఎట్లా పోయినామో అట్లా సేఫ్గా రీచ్ అయినాం ప్రతి ఒక్కరం. మేము కరెక్ట్ December 6th ఈ నుంచి బయలుదేరి, మన ఈ టెంపుల్ కా నుంచి బయలుదేరి January 11th కరెక్ట్ మేము ఆడ రీచ్ అయినాం. మళ్ళీ ప్రతి ఒక్కరం అంటే ఇప్పుడు వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు January 15th తారీఖు కల్లా అందరూ వచ్చేస్తారు మన కాడా అయ్యప్ప టెంపుల్ కాడికి. ఈరోజు మనకి జ్యోతి దర్శనం అని చెప్పిన కదా, మన ఆ గుడి ఉందా వెనకాల ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది మనకి జ్యోతి దర్శనం. సాయంత్రం ఇప్పుడు మనకి జ్యోతి దర్శనం ఏ టైంకి వస్తుందో సేమ్ అదే టైంకి ఇక్కడ అవుతుంది. ప్రతి ఒక్కరు మన ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరు ప్రజలందరూ ఇక్కడికి వచ్చి మన జ్యోతి దర్శనం చేసుకొని నెయ్యాభిషేకం, పొద్దున నెయ్యాభిషేకం, సాయంత్రం ఏమో పూలాభిషేకం, భస్మాభిషేకం అవన్నీ చూసుకొని నెయ్యాభిషేకం చేసుకొని సాయంత్రం అయితే అందరం వెళ్ళిపోతాం. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్రలో మనం వెళ్ళినాం. పెద్ద బ్యాచ్ అంటే మనదే కాటదాన్ సేవా సమితి నుంచి మన పెద్ద బ్యాచ్ 36 మెంబర్స్ సేఫ్గా రీచ్ అయినాం. అంతా మన అయ్యప్ప దయ వల్లనే. మన ఎన్ని రోజుల నుంచి మిస్ అవుతున్నాం, మన రాయల్ ఎన్ఫీల్డ్ని అయితే పోతున్నాం. చూడరి నీట్ ఎట్లుంది అట్లా ఉంది, అంటే కొంచెం వీల్స్ కొంచెం ఖరాబ్ అయినాయి అనుకో, ఇక పోయంగానే వాషింగ్ చేయించి ఈరోజు నుంచి మన రాయల్ ఎన్ఫీల్డ్ని వాడాలి. సో మనం ఇంటికి వచ్చేసాం. ఈరోజు మాల తీసేసి ఇక సివిల్ అయిపోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడైతే మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది, మన మాలది వీడియో ఇప్పటి నుంచి ఎండ్. నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తా, అది ఏంటంటే మన పాదయాత్ర పోవాలంటే బడ్జెట్ ఎంత అవుతుందో ఆ వీడియో ఒకటి చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్క, నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే పాదయాత్ర వీడియోలకి వీడియో షేర్ చేయరి, చూసిన ప్రతి ఒక్క మాత్రం లైక్ కొట్టరి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయరి. లైక్ కొడితే ఏమైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు, వాళ్ళకి వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుంది. ఈరోజు అయితే 38th డే వీడియో అయితే ఎండ్ అయిపోతుంది, పాదయాత్ర వీడియో ఎండ్ అయిపోతుంది. మనమైతే 36 మెంబర్స్ ప్రతి ఒక్కరం సేఫ్గా రీచ్ అయిపోయినాం. ఇంకోటి మన కాలుకి ఈసారి ఏం కాలే, పోయినసారి అయితే హోల్స్ పడ్డాయి, 4 హోల్స్ పడ్డాయి కాళ్ళకి చెప్పులు వేసుకోవడం, ఎందుకంటే వర్షం పడ్డది కదా. పోయినసారి అయితే దాదాపు 15 to 10 days దాకా మాకు వర్షంనే ఉండే డైలీ. ఈసారి మాకు 34th డే రోజు సాయంత్రం పడ్డది, 35th రోజు పడ్డది. ఇంకా వర్షమే లేదు మాకు, ఇంకా 1.5 day పడ్డది వర్షం, అంతే. ఇప్పుడు వరకు ఒక్కసారి వర్షం లేదు మాకు. ఈసారి అంత మంచిగా పాదయాత్ర ఎప్పుడు కాలే నాకు తెలిసి. మా సువర్ణభూమిలో ఎంతమంది అంతమంది చెప్పారు అదే మాట అన్నారు. అసలు వర్షం పడ్డదని ఈసారి అంట మొత్తంలో 15 సంవత్సరాల నుంచి ఈసారి మా పాదయాత్ర మంచిగా అయిందంట. ఒకసారి నా కాలు ఊపేసి ఎంత మంచిగా ఉన్నాయంటే పోయినసారి అంతకంటే ఈసారి చాలా నీట్ ఉన్నాయి. అసలు హోలియా వాళ్ళు ఒక చిన్న గీత టేప్ గీడ వేసుకోవాలి, అసలు ఎట్లున్నా అట్లనే నడిచిన ఉత్తి పాదాలతోటి. చూడండి నా కాలు చూడండి ఇప్పుడు ఎట్లుంది, చూడండి. ఇక కొంచెం ఇలా గీసుకోయింది, ఇంకో 2-3 days గట్టి నడిస్తే ఇదిగా కోసుకోపోతుండే. కొంచెం తోలు లేచిపోయింది రఫ్, ఎందుకంటే 36th డే రోజు అనుకుంటా మన సత్రం పోయే రూట్లో కొంచెం రఫ్ ఉండే రోడ్డు. ఇంకో కొంచెం గీసుకోయింది, ఈడ కొంచెం హోల్ పడే, చిన్న హోల్ అంతే. ఈడేం కాలేదు, రాళ్ళు అయితే మస్తున్నాయి. ఇన్ఫెక్షన్గా అవుతుంది, ఎందుకంటే మనం టీటీ ఇంజెక్షన్ పెట్టుకొని పోవాలి. ఇంజెక్షన్ ఆల్రెడీ ఇప్పించేసుకున్నాం. మన కాళ్ళకి మస్తు రాళ్ళు ఉండొచ్చు, ఆ రాళ్ళు ఇప్పించేసుకోవాలి. నాకు తెలిసి మాల అయిపోయినాక ఈరోజు సాయంత్రం పోతే పోదాం, లేకపోతే రేపైనా పోతా. స్వామి శరణం అయ్యప్ప.